రాయల్ అఫర్మేషన్స్ తెలుగు ఛానల్కి స్వాగతం. సంపద వచ్చే ముందు ఏంజిల్స్ మనకి కొన్ని రకాల సంకేతాలు పంపుతాయి. ఆ సంకేతాలను గుర్తించడం ద్వారా వాటిని అర్థం చేసుకోవడం ద్వారా ఆర్థికంగా ఎదగవచ్చు. ఏంజిల్స్ ప్రత్యేకంగా మనతో మాట్లాడరు, కానీ నెంబర్స్, డ్రీమ్స్, భావాల ద్వారా సంకేతాలు పంపుతాయి. ముఖ్యంగా ఆర్థిక సంపద విషయంలో కొన్ని ప్రత్యేక సంకేతాలను పంపిస్తాయి. ఆ సంకేతాలను గుర్తించి వాటిని అనుసరిస్తే మనం ఆర్థికంగా సంపన్నులం అవుతాము. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోను లైక్ చేసి చివరి వరకు చూడండి. డబ్బు వచ్చే ముందు ఏంజిల్స్ పంపే సంకేతాలు. మీ చుట్టూ ఉన్న వాతావరణంలో పక్షులు పాడుతూ, పూలు వికసిస్తూ, సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటే అది సమృద్ధికి సంకేతం. సమృద్ధి సంకేతాలంటే భౌతికంగా డబ్బు రాకముందే కనిపించే శుభ సూచనలు. ఉదాహరణకు పదే పదే కొన్ని నెంబర్స్ 111, 222 వంటి కనిపించడం, మనసులో డబ్బు గురించి పాజిటివ్ ఆలోచనలు రావడం, కొత్త అవకాశాలు తలుపు తట్టడం, చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం ఉండటం, పక్షుల కిలకిల రావాలు వినబడడం వంటివి జరుగుతాయి. ఈ సంకేతాల ద్వారా ఏంజిల్స్ మనకు సహాయం చేస్తున్నారని తెలుసుకోవచ్చు. అలాగే ఆర్థికంగా మెరుగుపడుతున్నామని అర్థం చేసుకోవచ్చు. రెండవది నెంబర్స్. కొన్ని నెంబర్స్ ఏంజిల్ నెంబర్స్గా పరిగణించబడతాయి. ఉదాహరణకు 1111, 2222 వంటివి. ఈ నెంబర్స్ మీకు కనిపిస్తే ఏంజిల్స్ మిమ్మల్ని గమనిస్తున్నారని అర్థం. అవి సంపద వచ్చే ముందు ఏంజిల్స్ సూచనలు ఇవ్వడానికి ఉపయోగించే ప్రత్యేక సంఖ్యా క్రమాలు. ఇవి తరచుగా రిపీటెడ్ అయ్యే నెంబర్స్గా కనిపిస్తాయి. ఉదాహరణకు 111, 222, 888 మొదలైనవి. ఒక్కో సంఖ్యకు ఒక్కో ప్రత్యేక అర్థం ఉంటుంది. ఉదాహరణకు 888 నెంబర్ ఆర్థిక సమృద్ధికి, అపరిమిత సంపదకు చిహ్నంగా పరిగణించబడుతుంది. ఈ నెంబర్ కనిపించినప్పుడు ఏంజిల్స్ మనల్ని గమనిస్తున్నారని అర్థం. అవి మన ఆర్థిక విషయాలలో సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి. మూడవ సంకేతం సహాయం చేసే వ్యక్తులు రావడం. మీకు ఆర్థికంగా సహాయం చేయడానికి వ్యక్తులు మీ జీవితంలోకి ప్రవేశిస్తే అది ఏంజిల్స్ పంపిన వరమే అని గుర్తించాలి. ఏంజిల్స్ సంపద వచ్చే ముందు మనకు సహాయపడే వ్యక్తులను మన లైఫ్లోకి పంపిస్తుంది. మీకు ఆర్థికంగా లేదా వృత్తిపరంగా సహాయం చేయడానికి మీ జీవితంలోకి ఊహించని వ్యక్తులు రావడం జరుగుతుంది. అది ఒక గురువు రూపంలో రావచ్చు, సలహాదారుగా రావచ్చు, పెట్టుబడిదారుగా రావచ్చు, లేదా మీ పార్ట్నర్గా రావచ్చు, లేదా కేవలం మిమ్మల్ని సపోర్ట్ చేసే మీ స్నేహితురాలిగా రావచ్చు. వారు మీకు అవకాశాలను కల్పిస్తారు, మార్గనిర్దేశం చేస్తారు, లేదా అవసరమైన వనరులని అందిస్తారు. వీరు ఏంజిల్స్ పంపిన దూతలుగా భావించబడతారు. మీ ఆర్థిక అభివృద్ధికి సహాయం చేయడానికి వచ్చినవారు. వీరిని మీరు గుర్తించి వారి సహాయాన్ని స్వీకరించాలి. అప్పుడే మీ సంపదలు పెరుగుతాయి. నాలుగవ సంకేతం అంతర్దృష్టి. మీరు ఒక నిర్ణయం తీసుకోవడానికి అంతర్దృష్టి వస్తున్నట్లయితే దాన్ని అనుసరించండి. అది మీకు ఆర్థికంగా మేలు చేస్తుంది. ఏంజిల్స్ సంపద వచ్చే ముందు అంతర్దృష్టి పంపడం అంటే రాబోయే ఆర్థిక సమృద్ధిని ముందుగానే ఊహించడం లేదా గ్రహించడం అన్నమాట. ఇది ఒక బలమైన భావనగా ఏర్పడుతుంది, లేదా ఒక స్పష్టమైన ఆలోచన రూపంలో వస్తుంది. ఇంకా భవిష్యత్తు గురించి ఒక మంచి అనుభూతితో కూడి ఉంటుంది. ఏంజిల్స్ పంపే ఈ అంతర్దృష్టి సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇంకా మనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఐదవ సంకేతం డబ్బు గురించి సమాచారం. డబ్బు ఎలా సంపాదించాలి, డబ్బుని ఎలా పెట్టుబడి పెట్టాలి అనే విషయాలపై మీకు ఇంట్రెస్ట్ కలుగుతుంటే ఏంజిల్స్ మిమ్మల్ని సిద్ధం చేస్తున్నారని అర్థం. ఏంజిల్స్ మీకు సంపద వచ్చే ముందు మీకు డబ్బు గురించి సమాచారాన్ని అందిస్తుంది. మీకు ఊహించని విధంగా డబ్బు లభించే సూచనలను కల్పిస్తుంది. ఇంకా డబ్బుకు సంబంధించిన విషయాలపై ఆసక్తి కలగడం, లేదా దానికి కావలసిన సమాచారం లభించడం వంటివి జరుగుతుంది. ఇది ఇన్వెస్ట్మెంట్స్, ఫైనాన్షియల్ ప్లానింగ్స్, మనీ మేనేజ్మెంట్ వంటి అంశాలపై పుస్తకాలు చదవడం, వీడియోలు చూడటం, లేదా నిపుణుల సలహాలు తీసుకోవడం వంటివి కావచ్చు. ఇలాంటివి మీరు చేస్తున్నారంటే ఏంజిల్స్ మిమ్మల్ని ఆర్థికంగా సిద్ధం చేస్తున్నారని దీని అర్థం. తరువాతది అనుకోని విధంగా డబ్బు రావటం. ఇది చాలా స్పష్టమైన సంకేతం. అనుకోని విధంగా డబ్బు రావడం అంటే ఊహించని సమయంలో ఊహించని మార్గాల ద్వారా డబ్బు మీకు లభించడం. ఉదాహరణకు మీకు లాటరీ తగలవచ్చు, మీరు గిఫ్ట్ గెలవవచ్చు, మీ పూర్వీకుల ఆస్తి మీకు లభించవచ్చు, బోనస్ రావచ్చు, మీ లాభాలు పెరగవచ్చు.
ఇది ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి ఇది గొప్ప ఊరాటనిస్తుంది. అయితే ఇలాంటి డబ్బును తెలివిగా ఉపయోగించడం చాలా ముఖ్యం. మరి అనుకోని విధంగా డబ్బు వస్తే ఏం చేయాలి? దానికి కృతజ్ఞతలు తెలియజేయండి. విశ్వానికి, ఏంజిల్స్కి, ఇంకా మీకు సహాయం చేసిన వారికి కృతజ్ఞతలు తెలియజేయండి. వచ్చిన డబ్బును సరైన విధంగా ఉపయోగించండి. అవసరమైన వాటికే ఉపయోగించండి. భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టండి. ఇతరులకు సహాయం చేయండి. వచ్చిన డబ్బులో కొంత భాగాన్ని ఇతరులకు దానం చేయండి. అలాగే మరో సంకేతం కలలు. సంపద వచ్చే ముందు ఏంజిల్స్ మనకి పంపే సంకేతాలలో కలలు ఒక ముఖ్యమైన భాగం. కలలు మన సబ్కాన్షియస్ మైండ్తో కమ్యూనికేట్ చేయడానికి ఒక మార్గం. ఏంజిల్స్ ఈ మార్గాన్ని ఉపయోగించి మనకు మెసేజెస్ని పంపుతాయి. మీకు కలలో డబ్బు లేదా బంగారం కనిపిస్తే అది ఆర్థిక లాభానికి సంకేతం. అంటే ఇది కొత్త ఉద్యోగం, వ్యాపారంలో విజయం లేదా అనుకోని విధంగా డబ్బు రావడం వంటివి జరగవచ్చు. కలలో పెద్ద మొత్తంలో డబ్బుని చూస్తే త్వరలో పెద్ద ఆర్థిక లాభం కలుగుతుందని సూచిస్తుంది. మీరు కలలో విలువైన వస్తువులు, రత్నాలు, ఆభరణాలు చూడడం కూడా సంపదకు చిహ్నం. ఇది మీ స్కిల్స్ లేదా టాలెంట్ ద్వారా ఆర్థిక లాభం పొందుతారని సూచిస్తుంది. మీరు కలలో సొంత ఇల్లును లేదా విజయవంతమైన వ్యాపారాన్ని చూస్తే అది ఆర్థిక స్థిరత్వానికి, భవిష్యత్తులో సమృద్ధికి సంకేతం. కలలో స్వచ్ఛమైన నీరు, నది వస్తే అది ఆర్థిక ప్రవాహానికి సంకేతం. కలలో పచ్చని ప్రదేశాలు, పచ్చని పొలాలు, తోటలు, అడవులు వస్తే వృద్ధి, సమృద్ధి, ఆర్థిక వృద్ధికి చిహ్నం. అయితే కలలు వ్యక్తిగతమైనవి. వాటి అర్థాలు వ్యక్తికి మారుతుంటాయి. కలలు కేవలం భవిష్యత్తును సూచించవు. అవి మీ అంతర్గత ఆలోచనలు మరియు భావాలను కూడా ప్రతిబింబిస్తాయి. మీ పనిలో లేదా మీ బిజినెస్లో కొత్త అవకాశాలు వస్తున్నట్లు అనిపిస్తే అది విశ్వం, ఏంజిల్స్ పంపే ఆశీర్వాదమని గుర్తించండి. సంపద వచ్చే ముందు కొత్త అవకాశాలు, కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. తరువాత సంకేతం డబ్బు గురించి సానుకూల ఆలోచనలు. మీ మనసులో డబ్బు గురించి పాజిటివ్ ఆలోచనలు వస్తున్నట్లయితే అది మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడబోతుందని సూచిస్తుంది. సంపద వచ్చే ముందు డబ్బు గురించి పాజిటివ్ ఆలోచనలు అంటే డబ్బు పట్ల ఎలాంటి భయాలు, సందేహాలు లేకుండా కేవలం సంపద, సమృద్ధి, శ్రేయస్సు గురించి చేసే ఆలోచనలు. ఇంకా డబ్బును మంచి పనులకు, అవసరాలకు ఉపయోగించవచ్చునని నమ్ముతారు. డబ్బు ఒక శక్తి అని, అది మన జీవితాన్ని మెరుగుపరుస్తుందని విశ్వసించడం. పేదరికం గురించి కాకుండా సమృద్ధిగా ఉండటం గురించి, వాటి వల్ల కలిగే లాభాల గురించి ఊహించుకోవడం. ఇలాంటి ఆలోచనలు మనల్ని ఆర్థికంగా అభివృద్ధి చెందే మార్గాల వైపు నడిపిస్తాయి. అయితే అనుకోని విధంగా డబ్బు రావడం అనేది చాలామందికి ఆశ్చర్యంగా, సంతోషంగా అనిపించే సంఘటన. కానీ ఇది కేవలం అదృష్టమే కాదు. దాని వెనుక కొన్ని ఆధ్యాత్మిక, శాస్త్రీయ కారణాలున్నాయి. ఆకర్షణ సూత్రం ప్రకారం మనం ఏం ఆలోచిస్తామో అది మన జీవితంలోకి వస్తుంది. డబ్బు గురించి పాజిటివ్గా ఆలోచిస్తే అది మన వైపు ఆకర్షితమవుతుంది. ఏంజిల్స్ మనకి అదృశ్యంగా సహాయం చేస్తూ ఉంటారు. మనం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారు మనకి అనుకోని విధంగా డబ్బును అందిస్తారు. అయితే కొన్ని కోఇన్సిడెన్స్ అనిపించినప్పటికీ కొన్నిసార్లు విశ్వం మనకి సరైన సమయంలో సరైన అవకాశాలను పంపిస్తుంది. ఆ అవకాశాలను మనం గుర్తించి వాటిని చక్కగా ఉపయోగించుకుంటే మనం జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ యూనివర్స్.